చాలామంది ఇది కొంతమంది అంటున్నారు పాకిస్తాన్ నుంచెల్లొచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడున్న ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్‌కెళ్ళిపోమంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇక్కడ ఉండొద్దు మా దేశం ఇది. మీరు ఎక్కడినుంచెల్లో వచ్చిన వాళ్ళు పాకిస్తాన్‌కెళ్ళిపోండి అని అంటున్నారు. ఇది చాలా విచిత్రమైన ఆహ్, మాటలు మాట్లాడతారు ఈళ్ళు. మా దేశము మీరు వెళ్ళిపోండి అనేది. ఈ దేశము స్వతంత్ర పోరాటం కోసము, భారతదేశం స్వతంత్ర పోరాటం కోసము ముస్లింలు చేసిన త్యాగాలు తెలియని వాళ్ళు, ఈ విషం ఎవరైతే ఈ విషం చిమ్మే వాళ్ళకి ఆకర్షణమైపోయి వాళ్ళ మాటల్లో వచ్చేసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, సామాన్యులు కొంతమంది మాట్లాడుతున్నటువంటి మూర్ఖపు మాటలివి. ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నాను. ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు ముందు వరసలో నిలబడి ప్రాణత్యాగం చేసి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి ముస్లిము. అదేవిధంగా సిరాజుద్దౌలా నవాబు బెంగాల్కి సంబంధించినటువంటి టిపు సుల్తాన్ ఉలేమాలు 14,000 మంది ఉలేమాలకి ఉరికమ్మం ఎక్కించారు. కేవలం స్వతంత్రం కోసం పోరాడినారని చెప్పి. ఈరోజు సమానమైన హక్కు భారతదేశంలో ముస్లింకి ఉంది. ఇది మాది 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 అంటే ఏ విధంగా మీది? మాది అని చెప్పే వాళ్ళకి అడుగుతున్నాం మేము. ఏ విధంగా మీది? రాజ్యాంగం ఏం చెప్తుంది? అంత ఎందుకండి? అటల్ బిహారీ వాజ్పేయి గారు 2002, 2001లో అనుకుంటాను జావేద్ అఖ్తర్తో ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన ఏం చెప్పారు? ఈ దేశంలో ముస్లింలు మూల నివాసులు. ఈ దేశంలో వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు, ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉండబోతున్నారు అని చెప్పారు. ఈరోజు వీళ్ళు వెళ్ళిపోండి, ఇది మాది, ఇది మీది, అది మీది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గేట్ ఆఫ్ ఇండియాలో ఇండియా గేట్ పైన 90,000 మంది స్వతంత్ర సమర యోధుల ముస్లింల పేర్లు ఉన్నాయి. ఇదే విషయం మొన్న ఒకరు మాట్లాడితే మీరేనా చేసిందని ఇంకొకరు కూడా చెప్పడం జరిగింది. అంటే అంటే హిందువులు కూడా చేశారు గదా పోరాటం. మళ్ళీ మీ పేర్లే చెప్పుకుంటున్నారు ఏందని. దీని మీద మీరేమంటారు? మేము ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి ఆ పేరు చెప్పుకుంటున్నాం మేము. వాళ్ళు చేయలేదని చెప్పి చెప్పడం లేదే. ఓకే. మేము ఇంతమంది ఇన్ని త్యాగాలు చేశామని చెప్పి మేము చెప్పుకుంటున్నాము. వాళ్ళు చేయలేదు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు పోరాటం చేయలేదు అని చెప్పి మేము ఏం చెప్పడం లేదు. ఎవరు చెప్పరు ఆ విధంగా. ఎందుకంటే మా మీద వేస్తున్నటువంటి నిందలని భరించలేక మేము వాస్తవాలు చరిత్రలోకి తీసుకొని పోయి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది కూడా ఎవరైతే నిందలు వేస్తున్నారో వాళ్ళ కోసం కాదు. ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే తెలియరో ప్రజలని ఉద్దేశిస్తూ వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాము. వాళ్ళకు కాదు చెప్పేది. మీరు చరిత్ర ఒకసారి తిరిగి చూసుకోండి. ఎన్ని త్యాగాలు ఉన్నాయి, ఎంతమంది దేశం కోసము పోరాటం చేశారు, ఎంతమంది ఎన్ని సాక్రిఫైజులు చేశారని చెప్పేసి మీకు తెలుస్తుంది. జ్యోతిరావు పూలే వాళ్ళ సతీమణి ఇద్దరు కలిసి ఒక విద్య నేర్పించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకెళ్ళేటప్పుడు షేక్ ఫాతిమా గారు తన ఆస్తిని ఇచ్చారు. తన ఆస్తిని ఇచ్చి మేము కూడా నీతో తోడుంటామని చెప్పి మొట్టమొదటి స్కూలు బిల్డింగ్ ఇచ్చింది షేక్ ఫాతిమా గారు. నాటి నుంచి నేటి వరకు కూడా ముస్లింలు దేశం కోసం దేనికైనా సిద్ధం అనే విధంగా ఉన్నారు. అబ్దుల్ కలాం గారు దేశం కోసం ఒక చరిత్ర సృష్టించారు. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 6 ఈ విధంగా ఎన్నో పృథ్వీ, శౌర్య లాంటి మిజైల్స్ ఇచ్చారు. చూస్తేనే భయపడుతున్నారు ఆ మిజైల్స్. ఈరోజు పాకిస్తాన్ ఎందుకు మనకున్నటువంటి అతి శక్తివంతమైన మిజైల్తో వాళ్ళు ముందడుగు వేయలేకపోతున్నారు.
చర్యలు చేస్తున్నారు, కానీ ధీటుగా ఎదుర్కోలేరు. ఏ దేశం కూడా ఎదుర్కోలేదు. ఆ విధంగా ముస్లింలు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పి మనము ఇలాంటి సందర్భాల్లోనే చెప్తున్నాము. ఓకే. వాళ్ళు వెళ్ళిపోమని చెప్పేదానికి వాళ్ళు ఎవరండి చెప్పేదానికి? మాకు ఎంత హక్కు, వాళ్ళకి ఎంత హక్కు ఉందో చెప్పేవాళ్ళకి ముస్లింలకు కూడా అంతే హక్కు ఉంది ఈ దేశంలో. అంత ఎందుకండి? ఒక హిందువు వాళ్ళ ఇద్దరు హిందూ సోదరుల ఇళ్ళు పక్క పక్కనే ఉంటాయి. ఒక్క అడుగు గోడ కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మా హిందువే కదా, మా సోదరుడే కదా అని చెప్పి వదిలేస్తాడా? లేదు. స్క్వేర్ ఫీట్ ₹1,00,000 ఉంది ఇక్కడ, ఎట్లా వస్తావురా అని చెప్పేసి దాడికి దిగుతాడు. అలాంటిది వెళ్ళిపోమని చెప్పేదానికి వీళ్ళెవరు? ఓకే. ఆ ఉదాహరణ ఇస్తున్నారనమాట. ఒక 100%. గజం భూమి వదలని వాళ్ళు భారతదేశం ఎలా వదులుతాం మేమని, అంతేనా? మా హక్కు. అదే గజం భూమి మేము అనటం లేదు. ఆ విధంగా అదే గజం భూమి సాక్రిఫైస్ వదలని. చేయగలరా వాళ్ళు? అదే. ఈ దేశంలో దేశం కోసం పోరాటం చేసి, దేశం కోసం ఎన్నో ప్రాణత్యాగాలు చేసి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక హక్కుతో ఉంటున్నాం మేము ఇక్కడ. ఈ దేశం మూల నివాసులం మేము. ఈ దేశంలో మేము చేసినటువంటి త్యాగాలు ముందు వరుసలో స్వతంత్రం కోసం ఇతరులు చాలా తక్కువ చేశారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే. దానికే నేను చెప్తాను, ఒకసారి చరిత్రని వక్రీకరించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నిజమైన చరిత్ర చూపెట్టండి. ఒక అపవాదం, ఒక నింద ఒకరి మీద వేసేటప్పుడు చరిత్రని మీరు కూడా ఒకసారి చూసుకొని మాట్లాడండి అంటున్నాం మేము. ఇంకోటి సార్, అసలు ఖురాన్లో ఏముంటుంది అంటే, ఖురాన్ చదివిన వాళ్ళంతా ఇలానే ప్రవర్తిస్తారని అంటున్నారు. కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి ఖురాన్లో, దానివల్లనే వీళ్ళందరూ ఇలా టెర్రరిస్ట్ లాగా ఇలా మారుతున్నారని అంటారు. అసలు యాక్చువల్లీ ఖురాన్లో ఏముంటుంది? ఖురాన్ చదవడం వల్ల మనిషికి ఎలాంటి లాభాలు ఉంటాయి? అంటే ఖురాన్లో ఏముంటుంది అంటే, ఖురాన్ మేము లవ్ జిహాద్ అనే వాళ్ళు టెర్రరిస్టులు కానీ ఖురాన్ చేతులు పట్టుకొని వస్తుంటారు. ఎందుకు అసలు ఆ వాళ్ళకి ఆ ఖురాన్కి కనెక్షన్ ఏముంది? ఖురాన్ అనేది మానవుడికి జీవన విధానం నేర్పించే ఒక దైవ గ్రంథం. అది ఖురాన్లో ఈ తీవ్రవాదులకి, దొంగలకి, దోపిడీదారులకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏమి ఉండవు. ఖురాన్లో ఉండేది నువ్వు ఏ విధంగా నడవాలి, ఈ సమాజంలో ఏ విధంగా సేవలు అందించాలి, ఏ విధంగా ఆరాధించాలి, పేదలకు పట్టెడు అన్నం అంటే ఆకలితో అలమటించేవాడికి పట్టెడు అన్నం ఎలా పెట్టాలి అనే విధానాలు నేర్పించే ఒక దైవ గ్రంథం ఖురాన్. ఖురాన్ని పట్టుకొని మీరు పాపాలు చేసేసి నేను ప్రాక్టీసింగ్ ముస్లిం అంటే అది ఖురాన్ని, ఇస్లాంని దుర్వినియోగం చేసేదానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. వాడు పేరుకి మాత్రమే అబ్దుల్ రెహమాను, అబ్దుల్ రహీము, ఇంకొకటి ఉంటుంది, కానీ వాడు వాస్తవానికి వాడు ముస్లిమే కాదు. ఎందుకంటే ఖురాన్లో ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో, ఖురాన్తో చేస్తున్నటువంటి దుర్మార్గాలు చేస్తున్నారో, ఇలాంటి బోధన ఇచ్చేది కాదు. ఖురాన్ అనేది ఒక హ్యూమన్ బుక్ అన్నమాట. ఏదైతే ఒక కంపెనీకి వెళ్ళి మీరు కారు కొనుక్కుంటే ఆ కార్ని ఎలా నడపాలి అని చెప్పేసి ఒక బుక్ ఇస్తారు మీకు. అవును. అలాంటి బుక్ ఖురాన్. దాంట్లో ఉండే ఆయత్లు ఏదైతే దాంట్లో సృష్టికర్త పంపించినటువంటి ఏదైతే ఉపదేశాలు ఉన్నాయో, ఆర్డర్స్ ఉన్నాయో, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది హదీస్. హదీస్ అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవితంలో ఎలా వారు జీవించారు అనే ఆయన యొక్క హదీస్ అన్నమాట. ఆ ఖురాన్లో ఉండే వ్యాఖ్యలని హదీస్తో ట్రాలీ చేసుకుంటూ ఇప్పుడు ఒక ఉదాహరణకి మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. ఖురాన్లో నన్ను ఆరాధించండి అని చెప్పి సృష్టికర్త అల్లా అంటున్నాడు. నన్ను ఆరాధించండి అంటే ఈ 5 పూటల నమాజ్ చేయమని చెప్పి ఉందే,
ఎలా ఆరాధించాలి అనేది చూపించింది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన ఆచరించి చూపించారు. 5 పూటల 5 సమయాల్లో సూర్యోదయం సమయంలో, మధ్యాహ్నము, సూర్య అస్తమించేటప్పుడు, ఈ టైంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు ఆరాధించి కేటాయించండి అని చెప్పి. ఎందుకంటే ఉదయం ఫజర్లో నమాజ్ చదివి బయలుదేరితే మళ్ళీ మధ్యాహ్నం నమాజ్ చదవాలని ఒక దైవభీతి ఉంటుంది. కాబట్టి ఈ నమాజ్ టు నమాజ్ మధ్యలో ఎలాంటి పాపాలు, ఘోరాలు, నేరాలు ఎవడు చేయడు. 5 పూట్ల నమాజ్ చదివేవాడు మద్యం సేవిస్తాడా? సేవించలేడు. మద్యాన్ని నిషేధించారు ఇస్లాంలో. 5 పూట్ల నమాజ్ చేసేవాడు ఇతర ఏమైనా కార్యక్రమాలు చేయగలడా? చేయలేడు. ఎందుకంటే జీవితాన్ని రీఫ్రెష్ చేస్తూ ఉంటుంది ఈ నమాజ్ అనేది. టైం టు టైము ఈ మధ్యలో ఏం చేసేదానికి కుదరదు. నమాజ్ ఉంది మళ్ళీ నమాజ్ ఉంది కాబట్టి పవిత్రంగా ఉండాలి. కొంతమంది వజూ కూడా పోకుండా చూసుకోవాలి అని చెప్పి జాగ్రత్తలు కూడా ఉంటారు కొంతమంది. ఆ విధంగా ఈ ఖురాన్ నేర్పిస్తుంది, ఇవి నేర్పిస్తుంది. ఇంకొకటి ఏమంటే గతించిన చరిత్ర ఒకసారి చూసుకోండి. విర్రవేగిన వాళ్ళు ఎవరైతే ఆ అహంకారంతో దేవుణ్ణి ఎవరైతే ప్రార్థించలేదో వాళ్ళందరూ మేమే అని చెప్పి అనుకున్నారో వాళ్ళ గతి ఏమైందో ఒకసారి చూడండి అని చెప్పేసి ఇలాంటివి కూడా ఖురాన్లో ఉంటాయి. ఎవరి కోసము? ఎవరైతే ఈ పాపాలు చేస్తూ ఉంటారో, కొంతమంది విశ్వాసులుగానే ఉంటారు. వాళ్ళు ఏమంటే మళ్ళీ ఇటు పక్క వచ్చేసి దుర్మార్గాలు మొత్తం చేస్తూ ఉంటారు. కొంతమంది వచ్చేసి అసలు దుర్వినియోగం చేస్తుంటారు, లేని దాన్ని ఇది ఉన్నట్టుగా చేస్తుంటారు. ఆ విధంగా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. వీళ్ళు ఖురాన్ పట్టుకొని దీంట్లో ఉంది మేము చేస్తున్నామని చెప్పి చెప్పడం లేదు, వీళ్ళు చేసేస్తున్నారు అంతే. వీళ్ళు ఎక్కడైనా వచ్చి ఇది ఉంది, దీంట్లో ఉంది కాబట్టే మేము చేస్తున్నామని చెప్పినట్టు ఉందా ఎక్కడైనా? ఓకే, లేదు కదా. లేదు. ఎవరైనా మీడియా సపోజ్ వీడియో పెట్టి కానివ్వండి, స్టేట్మెంట్లు కానివ్వండి ఇచ్చారా ఖురాన్లో ఈ వాక్యంలో ఇది ఉంది, ఇది మేము చేస్తున్నామని చెప్పి? దొంగలు అన్ని మతాల్లో ఉంటారు, అతివాదులు అన్ని మతాల్లో ఉంటారు, తీవ్రవాదులు అన్ని మతాల్లో ఉంటారు. మాలేగాంలో మనుషుల్ని చంపింది ఎవరు? ముస్లింలా? చార్మినార్ బాంబ్ బ్లాస్టింగ్ చేసింది ఎవరు? ముస్లింలా? అజ్మీర్లో బాంబ్ బ్లాస్టింగ్ పెట్టింది ఎవరు? ముస్లింలా? మనుషుల్ని చంపాలనే కదా వాళ్ళు చంపినా మనుషులనే చంపుతున్నారు, వీళ్ళు చంపినా మనుషులనే చంపుతున్నారు. నా దృష్టిలో వీళ్ళిద్దరూ ఒకటే. వాడు ఖురాన్ చదివినా ఒకటే, వీళ్ళు భగవద్గీత చదివినా ఒకటే. వీళ్ళది ఒక సపరేట్ కేటగిరీ. వీళ్ళు మనుషుల రూపంలో ఉన్నటువంటి మృగాలు. వీళ్ళకి ఏ జంతువుతో పోల్చకూడదు. ఆ జంతువుకి అవమానం. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి జంతువుకి ఒక ఉద్దేశంతో సృష్టించబడింది జంతువు. ఆ విధంగా రాబంధువులతో కూడా వీళ్ళని పోల్చకూడదు. రాబంధువులు కూడా అడవిని క్లీన్ చేసేదానికి సృష్టి తయారు చేసింది. ఎందుకంటే అక్కడ కార్పొరేషన్ ఏం పోదు కాబట్టి అక్కడ ఏమన్నా చనిపోతే ఆ జంతువుల్ని కబీరాలు మొత్తం తినేసేదానికి తయారు చేసింది. సృష్టి అన్బ్యాలెన్స్ అయిపోద్ది. కాబట్టి ఆ బంధువులతో కూడా పోల్చకూడదు వీళ్ళని. వీళ్ళు ఒక క్రూర మృగాలు. వీళ్ళు ఒక విచిత్రమైన జంతువులు. వీళ్ళు ఏ మతమైనా కానివ్వండి, ఏ ధర్మమైనా కానివ్వండి మానవత్వాన్ని బోధిస్తుంది. ఈ మానవత్వం లేకుండా జీవించేవాడు హిందువు కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, ఇంకో మతం ఏది కాదు.